అందరికీ నమస్తే అండి. ఈరోజు మా సైడ్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను. దీనికోసము కందిపప్పును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. ఎందుకంటే నా పప్పు నానడం వలన పప్పు మెత్తగా ఉడుకుతుంది, ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది అన్నమాట. దీనికోసం ఒక టమాటీ, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కారము వేసుకోవాలా. వేసుకున్న తర్వాత పక్కన చింతపండు కూడా చారు కోసం నానబెట్టుకోవాలా. ఇవన్నీ కొంతసేపు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే చూడండి ఇలా వస్తుంది పప్పు. అది మనం గట్టితోని మెదుపుకోవాలా. దానికి సంబంధించిన కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలా. ఇది ఇంటి దగ్గర సాంబార్ పొడి తెచ్చుకోవాలి అన్నమాట. ఇక్కడ ఎక్కడ దొరకదు, ఓన్లీ మన ఆంధ్రాలో మాత్రమే దొరుకుతాయి సాంబార్ పొడులు, ఇటువైపు దొరకవు. దానికి సంబంధించిన పప్పు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కొంతమంది సాంబార్కి ముక్కలు ఉడికించుకుంటారు, కొంతమంది వేపుకుంటారు. ఎలా చేసుకున్నా టేస్ట్ ఒకలాగా వస్తుంది. నేనైతే వేపుకొని చేస్తున్నాను. దానికి సంబంధించిన పోపు కోసం అన్ని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు వేసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ఏమైతే కూరగాయలు రెడీ చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసుకొని కొంచెంసేపు వేపించుకోవాలి. అందులో ఉప్పు, కారం ఎంతైతే అవసరమో అది వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత తీసి పక్కన పెట్టేసుకోవాలా. మనం ఏమైతే పులుపు అయితే రెడీ చేసుకోవాలి అది కూడా వేసేసుకొని కొంచెంసేపు మరిగించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. సాంబార్ మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సాంబార్ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు పిల్లలకి అన్నం పెట్టేశాను, పిల్లలు టేస్ట్ చూస్తున్నారు. మా చిన్నోడు ఎలాగున్నా తినేస్తాడు, కానీ జిసితలకు మాత్రం టేస్ట్లు కావాలి కంపల్సరీగా. ముందు గెలుగుతుంది చూడండి, కూడలు గెలుగుతుంది, అన్నం వాళ్ళకి కూడా గెలుక్కొని తింటుంది. దాంతో కాంబినేషను మాకు అప్పడాలు ఉండాలి. పప్పుచారు అంటే అప్పడాలు కంపల్సరీగా ఉండాలి. అప్పడాలు అంటే మన వైపు దొరికే అప్పడాలు కాదు, చిప్సే అప్పడాలు అనమాట. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి. చూస్తే నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.